హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ స్వాగతం. ఈరోజు నేను అంగరంగాల నోము నోచుకుంటున్నాను, ఉద్దాపిస్తున్నాను. అది ఏ విధముగా చేయవలనో మీకు చెప్తున్నాను. ఒక లైక్ చేయండి. తప్పులు ఉంటే మీ సిస్టర్ని క్షమించండి. నైవేద్యము పెట్టుకొని పువ్వులు, పళ్ళు, తాంబూలము, వడపప్పు, చలివిడి పెట్టుకొని అంగరంగాలకి గౌరీదేవికి ఒక వాయినం పెట్టుకోవాలను. ఆ వాయినానికి జాకెట్ ముక్క, తాంబూలము, నల్లపూసలు, నక్కజోళ్ళు, ఒక వెండి పువ్వు, పసుపు, కుంకుమ, పువ్వులు, తర్వాత బొట్టు పెట్టి అందులో పసుపు కొమ్ములు వేయవలను. తర్వాత ఆడవాళ్ళకి అవసరమైనవి గాజులు, అద్దము, దువ్వెన, గోరింటాకు, పౌడరు, గోల్డ్ రంగు, పారాని సీస, తిలకము, కాటిక, అంగరంగాలు ఉండలు, అత్తరి, సెంటు ఇందులో మిస్ అయినవి, అందువలన మీకు చెప్తున్నాను. ఇలా ఇత్తడివి పెట్టుకోలేనిచో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో ఇవన్నీ పెట్టుకొని 5 ముత్తైదువులకు వాయినం ఇవ్వవలను. ఇది స్త్రీల వ్రత కథలో కథ ఉంది. కథ చెప్పుకొని ఒక్కొక్కరికి ఈ విధముగా 5 ముత్తైదులకు వాయినం ఇవ్వవలను. 1 పార్వతీదేవి పెట్టవలను, అంటే 6 ఉండవలను. 72వ పేజీ 18ది. అంగరంగాల నోము కథ. అంగరంగాల నోము నోచి యువతులకు అనంత సంపదలు, అమితానందాలు, అధిక గౌరవము, అనురాగ దాంపత్యము, అనుకున్న సంపదలు, అక్షయలోకాలు ప్రాప్తించును. ఈ నోములు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు రథసప్తమి నాడు చేయవలను. చిత్రగుప్తులు, మునికార్తులు నోము పట్టిన తర్వాత ఈ నోములన్నీ పట్టవలను. మనము రథసప్తమి నాడు కానీ, తర్వాత రథసప్తమి నాడు కానీ, శివరాత్రి నాడు కానీ ఈ నోము పట్టి అక్షింతలు సంవత్సరం అంతా తల మీద వేసుకోవలను. వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం లోపల మీకు ఎప్పుడు వీలుంటే మంచి రోజుల్లో సామాన్లన్నీ తెప్పించుకొని వాయినం తీర్చుకోవలను.